కూటమి ప్రభుత్వం అయితే సూపర్ సిక్స్ హామీలో భాగంగా రెండంటే రెండు పథకాలు అమలు చేసింది. ఒకటి పింఛను ఇచ్చేది, ఏదైతే 1వ తారీఖు అవ్వాతాతలకి ఇంటి దగ్గరికే పింఛనిచ్చే పథకాన్ని 4,000 అందిస్తున్నారు ఏదైతే కూటమి ప్రభుత్వం. అదేవిధంగా దీపం పథకం, ఏదైతే సంవత్సరానికి 3 సిలిండర్లు అందిస్తామనే విధంగా సంవత్సరానికి 3 సిలిండర్ల నుంచి అది ఆ 2 పథకాలు అయితే అందిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఫ్రీ బస్ అందిస్తాము, ఫ్రీ బస్ ఇస్తాము, మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తాము అని ప్రకటించారు. కానీ గత కొంతకాలంగా చూస్తుంటే అది ఎప్పటికప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ మహిళలకి ఫ్రీ బస్ అనేది అందించలేకపోతున్నారు. అయితే ఈ స్థాయిలో తీవ్ర స్థాయిలో ఏదైతే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేకపోతున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే పథకాలు అందించారో ఆ పథకాలు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ఇచ్చిన విధంగా అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నా కానీ ఏదైతే ఇంకా అమలు చేయలేకపోతున్నారని తీవ్ర వ్యతిరేకత అయితే మొదలైంది. అయితే ఏదైతే తల్లికి వందనం గతంలో అమ్మ ఒడి కింద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ప్రతి పిల్లవాడికి సంవత్సరానికి 15,000 లెక్కన అందించారు. అయితే కూటమి ప్రభుత్వం ఒక పిల్లవాడికి అందిస్తే ఎలా, మిగతా పిల్లవాళ్ళు ఏమవ్వాలా అనే విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అందిస్తామో, ఆ ప్రభుత్వం వస్తే మీరు కనడమే పని, ఇంట్లో ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 లెక్కన మేము అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అయితే వచ్చిన తర్వాత ఏదైతే 2024 విద్యా వ్యవస్థ అయితే అయిపోయింది, 2024 అయిపోయింది. 2025 విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకంతో మే నెలలో ప్రతి పిల్లవాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నెలకు సంవత్సరానికి 15,000 లెక్కన రేపు మే నెలలో ప్రతి ఒక్కరికి ప్రతి పిల్లవాడికి వేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మొత్తానికి అయితే ప్రకటించేశారు. రేపు మే నెలలో ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి నెలకు 15,000 లెక్కన అందించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికైతే 2 అయితే అమలు చేశారు, 3వది కానీ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు ఈ సూపర్ సిక్స్ హామీలు వరాలు జల్లులాగా ప్రకటించేశారు, కానీ అమలు చేయడానికి చాలా కష్టంగా ఉంది, ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని బాబు గారు కొన్ని సందర్భంలో ప్రకటించారు. అయితే మొత్తానికైతే మేము సూపర్ సిక్స్ హామీలు అయితే నిదానంగా ఖచ్చితంగా అమలు చేస్తాము, అమలు చేయడం అయితే పక్కా అనే విధంగా ఏదైతే ప్రకటించారో, అదేవిధంగా ఈ తల్లికి వందనం అదే పథకం అనేది మొత్తానికి అమలు చేయడానికే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. రేపు మే నెలలో ప్రతి ఒక్కరి తల్లుల అకౌంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 లెక్కన అకౌంట్లు వేస్తామని బాబు గారు ప్రకటించారు.